ओम नमो वेंकटेशाय। सर्वमानस संचारा गर्वमानस विदूरा गोविंद गोविंद। ఈరోజు అత్యంత సంతోషకరమైనటువంటి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవం చివరి రోజు శ్రీవారు చక్రస్నానంతో బ్రహ్మోత్సవ పరిసమాప్తి జరగ తమ సహజమైనటువంటి బ్రహ్మానందాన్ని ద్విగుణీకృతం చేసుకున్నారా అన్నంత ఆనందంతో ఉన్నారు. అటువంటి శుభ సందర్భం మనమందరం శ్రీవారి అనుగ్రహాలకి పాత్రులమై ఇక్కడ శ్రీమద్ భగవద్గీతామృతం యొక్క అధ్యయన కార్యక్రమానికై సమావేశమై ఉన్నాం. ఇటువంటి కార్యక్రమంలో ముందుగా గురు ధ్యానం చేసుకుని సత్సంకల్పం చేసుకుంటాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ప్రార్థన. శ్రీ గురు ప్రార్థన. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్బ్రహ్మా గురుర్దేవో మహేశ్వరః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శ్రీనివాస ప్రార్థన. ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. శేషాద్రినిలయాయ చ శేషాద్రినిలయాయ చ వృషదృగ్గోచరాయాథ శతృగ్గోచరాయాథ నమః. విష్ణవే సతం నమః. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమత్ శ్రీమత్ క్షేత్రే ఆదివరాహ క్షేత్రే విరాజమాన అఖిలాండకోటి అఖిలాండకోటి బ్రహ్మాండనాయక బ్రహ్మానాయకస్య శ్రీ పద్మావతీ జానేః శ్రీ పద్మావతీ జానేః భగవతః భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః శ్రీ వెంకటేశ్వర స్వామినః దివ్య సిద్ధౌ సన్నిధౌ భగవతః శ్రీకృష్ణ పరమాత్మనః శ్రీకృష్ణ పరమాత్మనః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం శారీరస్య మానసస్య చ బలస్య సమస్తానాం సాధ్యవ్యాధీనాం నివారణార్థం సర్వయజ్ఞ ప్రాప్త్యర్థం సర్వాసాం సంపదాం ప్రాప్త్యర్థం విద్యార్థినాం బుద్ధిశక్తి వృద్ధి ద్వారా పరీక్షాసు ఉత్తీర్ణత సిద్ధ్యర్థం అధికారిణాం స్వస్వవిధి నిర్వహణ కౌశల సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం
ప్రీత్యర్థం ప్రీత్యర్థం యథాశక్తి యథాశక్తి శ్రీమత్ భగవద్గీతాయాః ప్రథమాధ్యాయాంతర్గత ప్రథమాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం లోకపారాయణం కరిష్యామహే. కరిష్యామహే. శ్రీగీతా ప్రార్థనా శ్రీగీతా ప్రార్థనా సర్వోపనిషదో గావో సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః దోగ్ధా గోపాలనందనః పార్థో వత్సః పార్థో వత్సః సుధీర్భోక్తా సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. దుగ్ధం గీతామృతం మహత్. శ్రీకృష్ణ ప్రార్థనా శ్రీకృష్ణ ప్రార్థనా ప్రపన్న పారిజాతాయ ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. గీతామృతదుహే నమః. శ్రీవేదవ్యాస ప్రార్థనా శ్రీవేదవ్యాస ప్రార్థనా నమోస్తుతే వ్యాస నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే విశాలబుద్ధే పుల్లారవిందాయత పుల్లారవిందాయత పత్రనేత్ర పత్రనేత్ర येन त्वया త్వయా भारततैलपूर्णः భారతతైలపూర్ణః प्रज्वालितो జ్వాలితో ज्ञानमयः प्रदीपः జ్ఞానమయ ప్రదీపః. శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు శ్రీమద్ భగవద్గీతామృతాన్ని అధ్యయనం చేయటానికి ఇక్కడ సమావేశమై ఉన్నాం. మనం ఈరోజు ఈ సమావేశంలో ఏ ఏ విషయాలను చర్చించుకోవాలి అనే విషయాన్ని ముందుగా నిర్ణయించుకుందాం. ఒక ఎజెండాని ముందుగా రూపొందించుకుందాం. ముందుగా నిన్న చెప్పుకున్నటువంటి విషయాలలో ప్రధానమైన విషయాలను రెండిటిని గుర్తు చేసుకుందాం. ఆ తరువాత గీతామృతంలోని కొన్ని శ్లోకాలకో కొన్ని భాగాలకో అర్థాలను చర్చించుకుందాం. ఆ తర్వాత పారాయణ చేసేటప్పుడు ఈ భగవద్గీతలో ఉండేటువంటి శ్లోకాలని గుర్తుపెట్టుకోవటానికి కావలసిన పద్ధతులను కొన్నిటిని గురించి చర్చించుకుందాం. అదేవిధంగా చివరకు ప్రధానమైన అంశాలు అరైజింగ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని గురించి కూడా చర్చించుకుందాం. ఇది ఈనాటి సమావేశం యొక్క ఎజెండా. దాంట్లో ముందుగా నిన్నటి రోజున మనం హృదయం అనే పదార్థం గురించి చర్చించుకున్నాం. హృదయంలో పరమాత్మ నిలవై ఉంటాడు, కొలువై ఉంటాడు అని కూడా అనుకున్నాం. ఆ మాటలను ప్రత్యేకించి విచారించుకున్నాం. హృత్పదం ఎలా వస్తుంది, హకారం ఎలా పలకాలి, ఇలాంటి విషయాలన్నీ చర్చించుకుని ఆ హృదయంలో పరమాత్మ కొలువై ఉంటాడు అనటానికి కొన్ని కారణాలను మనం విచారించుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఇదే విషయాన్ని ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్ఠతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అనే చోట చెప్పబోతున్నాడు. ఈశ్వరుడు అందరి యొక్క హృదయాలలోనూ కొలువై ఉంటాడు, హృద్దేశంలో ఉంటాడు. హృదయ దేశంలో ఆ ఈశ్వరుడు నిలవై ఉంటాడు. ఆయనే ఆ మనిషిని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆ మనిషి యొక్క సమస్త క్రియలకు సాక్షిగా ఉంటాడు అనే విషయాన్ని పరమాత్మే మనకు ఉపదేశం చేశాడు. ఆ విషయాన్ని నిన్నటి రోజున కొంత భాగం చర్చించుకున్నాం. అదేవిధంగా ఈశ్వరుణ్ణి మనం పొందాలంటే, ఆ పరమాత్మను మనం తెలుసుకోవాలంటే హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి, సత్సంస్కారాలను పెంచుకోవాలి అని కూడా అనుకున్నాము. దానికి దైవానుగ్రహం తోడవ్వాలి అని కూడా అనుకున్నాము. అటువంటి దైవానుగ్రహం కలిగిన సాధకోత్తముడు, ఉత్తముడైన సాధకుడు అర్జునుడు అని కూడా మనం తీర్మానం చేసుకున్నాం.
చేసుకుని మనమందరం కూడా అటువంటి అర్జునుడు లాంటి ఉత్తమ సాధక స్థితికి చేరాలి, మనం అర్జునులుగా మారిపోవాలి అనే నిర్ణయాన్ని కూడా నిన్న మరొకసారి తీసుకున్నాం. అర్జునుడిలా మారితే ప్రయోజనం ఏమిటి అనటానికి పరమాత్మే ఒక కారణం చెప్పాడు. మాశుచ సంపదం దైవీం అభిజాతోసి భారత అని దైవాసుర సంపద్విభాగంలో అంటాడు. నీకు దైవీ సంపత్తు సిద్ధించి ఉన్నది. దైవీ సంపత్తు అంటే దైవికమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి ఆలోచనలు, ఉత్తమమైనటువంటి సంస్కారాలు, ఇవన్నీ నీకు పరిపూర్ణంగా సిద్ధించి ఉన్నది. అందువలన ఇవన్నీ సిద్ధించి ఉండటం వలన నా యొక్క ఉపదేశానికి నీవు అర్హుడవైనావు అని పరమాత్మే చెబుతూ ఉన్నాడు. కాబట్టి కూడా మనం అర్జునులుగా మారినట్లయితే మనయందు కూడా ఆ దైవీ సంపత్తు, దైవదత్తమైనటువంటి అనుగ్రహం మనకు కూడా ఉన్నట్లయితే మనకు కూడా పరమాత్మ యొక్క ఉపదేశం అందుతుంది. పరమాత్మ యొక్క ఉపదేశాన్ని పొందేటువంటి అర్హత పరిపూర్ణంగా సిద్ధిస్తుంది అని కూడా మరొక్కసారి అనుకుందాం. అనుకుని పరమాత్మ యొక్క ఉపదేశామృతాన్ని అధ్యయనం చేయడానికి ముందుకు వెళదాం. ఇంతవరకు శంఖనాదాల గురించిన చర్చ నడుస్తోంది. భీష్మాదులు కొంతమంది చేసిన శంఖనాదాల తరువాత శ్రీకృష్ణ పరమాత్మ పంచపాండవులు చేసినటువంటి శంఖనాదాల గురించి, వారి శంఖాల పేర్ల గురించి కూడా మనం చర్చను పూర్తి చేసుకున్నాం. ఇక మీద పై శ్లోకంలో కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః అనే శ్లోకంలో మరికొంతమంది వీరులు, పాండవ పక్షాన ఉన్నటువంటి మరికొంతమంది వీరులు శంఖనాదాలను చేశారు అని ప్రారంభించబోతున్నారు. ప్రారంభించి కొంతమంది వీరు ఈ శంఖనాదములను చేశారు, వీరి శంఖాలకు ప్రత్యేకించి పేర్లు లేవు, శంఖనాదములను చేశారు అని మాత్రమే చెప్పబోతున్నారు. అందులో మొదటి పేరు కాశ్యశ్చ. కాశ్య, కాశీరాజు గారు, ఆయన కూడా శంఖనాదాన్ని చేశాడు. ఆయనకు విశేషణం ఏం పెట్టారంటే పరమేశ్వాస. కాశీరాజు గారు మంచి వీరుడు అని మొదట్లో కూడా అనుకున్నాం మనం. కాశీరాజశ్చ వీర్యవాన్ అని చెప్పుకున్న చోట ఆయన యొక్క ధనుస్సు చాలా పెద్దది, చాలా గొప్పది. అటువంటి ధనుస్సు కలిగినటువంటి మహావీరుడైన కాశీరాజు గారు శంఖనాదాన్ని చేశారు అని కాశ్యశ్చ పరమేశ్వాస అనే భాగంలో మనం తెలుసుకోవాలి. ఇదైన తర్వాత శిఖండీచ మహారథ అని వాక్యం. మహారథుడైనటువంటి శిఖండి, శిఖండి అనేవాడు ద్రుపద మహారాజు గారి యొక్క పుత్రుడు. ఆయన కూడా శంఖనాదాన్ని చేశాడు. శిఖండి అనే పదం వచ్చిన వెంటనే మనం ఏం చేయాలి ముందు అంటే ఆగిపోవాలి. ఎందుకు? శిఖండి అనేవాడు అడ్డం పడతాడు. శిఖండి అనే పదమే మనకు అడ్డం పడే పదం. ఎందుకు అడ్డం పడే పదమైంది అంటే ఈ శిఖండి ఒక మహాత్ముడితో పెట్టుకోరాని విరోధం పెట్టుకుని 2 జన్మలను వ్యర్థం చేసుకున్నటువంటి జీవి. 2 జన్మలు, ఒక జన్మ కాదు. మహాత్ములతో విరోధం పెట్టుకోవటం అంటే జన్మ వ్యర్థమైనట్టే. కానీ అటువంటి జన్మలను రెండిటిని వ్యర్థం చేసుకున్నటువంటి జీవి ఈ శిఖండి. కాబట్టి అనే పదాన్ని అనుకూలమైన పద్ధతుల్లో వాడం. శిఖండిలా అడ్డం పడ్డాడనో, శిఖండి లాంటి వాడనో కొంచెం వ్యతిరేకమైనటువంటి భావం వచ్చేట్లుగానే మనం ప్రయోగిస్తాం. కారణం ఇంతే. ఆ జీవి అనవసరంగా ఒక మహాత్ముడితో విరోధం పెట్టుకుని, మహాత్ముడి ద్వేషం పెంచుకుని తన 2 జన్మలను వ్యర్థం చేసుకున్నాడు. ఎవరా మహాత్ముడు, ఎవరా జీవి అని మనం చర్చించుకోవాలి. ఈ చర్చకు ప్రయోజనం ఏమిటి అని కూడా ముందు నిర్ణయించుకుందాం. మహాత్ములతో విరోధం పెట్టుకుని బాగుపడేవాళ్ళు ఎవరూ ఉండరు. మహాత్ములను ద్వేషిస్తే మనకు ఏమాత్రం సత్ఫలితము దక్కదు అనే విషయాన్ని బాగా మనసుకు హత్తించుకునేట్టుగా చెప్పుకోవడానికి ఈ చర్చను మనం చేపట్టాల్సిందే. ఎవరి శిఖండి? గత జన్మలో అంబ.
ఎవరా మహాత్ముడు? భీష్మ పితామహుడు. ఆ భీష్మ పితామహుడితో అంబ అనవసరమైనటువంటి విరోధాన్ని, అనవసరమైనటువంటి ద్వేషాన్ని మనస్సులో పెంచుకుని శిఖండిగా పుట్టింది. అంబగా ఉన్నప్పుడు ఏమీ సాధించలేకపోయింది, శిఖండిగా ఉన్నప్పుడు కూడా ఏమీ సాధించలేకపోయింది. ఏం జరిగింది అంటే, కొంత దూరం మనం భీష్ముడి కథలో విచారించుకున్నాం. ఏం జరిగింది అనే విషయాన్ని కొంత దూరం మనం ఆలోచించుకున్నాం. భీష్మ పితామహుడు తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం వివాహం చేసుకోను అనే ప్రతిజ్ఞను పాటిస్తూ చాలా కాలం ఉన్నాడు. ఆయన తండ్రికి ద్వారా 2 పిల్లలు పుట్టారు, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు అని. వారు రాజ్యాధికారానికి వచ్చే యోగ్యత ఉన్నవాళ్ళు. వాళ్ళు యుక్త వయసుకు వచ్చినప్పుడు ఒకరోజు ఈ భీష్ముడికి అనిపించింది, ఈయన వయసులో ఉన్నాడు అప్పటికి, అయ్యరే తమ్ముళ్ళకి యుక్త వయసు వచ్చింది కదా, వీరికి పిల్లల్ని చూడాలి కదా, పెళ్లి చేయడానికి ఆడపిల్లల్ని చూడాలి కదా అని అనిపించింది. ఈ లోపల కాశీరాజు గారు 3 పుత్రికలకు సంసారాన్ని ఏర్పాటు చేశారు అనే వార్త ఈయన విన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఘోటక బ్రహ్మచారి కదా, ఈయనకి పెద్దగా దారి అది సంబంధాలు ఎలా మాట్లాడుకోవాలి, పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని తెలిసినట్లేదు. వెంటనే ఒక రథం మీద ఒక్కడే వెళ్ళిపోయాడు కాశీకి. వెళ్ళిపోయి అక్కడ స్వయంవరంలో తను కూడా కూర్చున్నాడు. స్వయంవరాన్ని చూడ మిగతా వాళ్ళందరూ డీలా పడిపోయారు. ఎందుకు? భీముడనే వీరుడు ఒకడు ఉండగా ఆయన పెళ్లి చేసుకోవటానికి అన్నట్లుగా స్వయంవరంలో కూర్చుంటే ఆయన్ని కాక ఇంకోళ్ళని ఎవరిని వరిస్తారు ఆడపిల్లలు? కాబట్టి ఇటువంటి మహావీరుడు వచ్చాడు, ఈయన్నే ఆపిస్తారు. పోనీ మనం ఈయనతో యుద్ధం చేసి ఆ పిల్లల్ని తీసుకెళ్లే పరిస్థితి కూడా లేనే లేదు. ఈయన్ని చూస్తేనే ఒళ్ళంతా వణికిపోతోంది. అసలు ఈయన ఎందుకు వచ్చాడు? ఈయనకేంటి పని? ఈయనేమో పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు కదా, తండ్రికి మాట ఇచ్చాడు అంటారు కదా, భీష్ముడు అని కూడా పేరు వచ్చింది కదా, ఇటువంటి వాడు ఎందుకు వచ్చాడు అని రాజులందరూ ఆలోచిస్తూ ఉన్నారు. అక్కడ కాశీరాజు గారికి 3 పుత్రికలు అనుకున్నాం కదా, వారిలో పెద్ద పిల్ల పేరు అంబ, మిగతా వాళ్ళిద్దరూ అంబిక, అంబాలికలు. వాళ్ళ గురించి పెద్దగా మనకు విచారణ లేదు. ఈ అంబ ఇంతకు ముందే సాళ్వుడు అనే ఒక రాజుగారిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ కలిసి ఏం ప్లాన్ వేసుకున్నారంటే, ఈ స్వయంవరంలోకి ఆ సాళ్వుడు కూడా వస్తాడు. ఈ అంబ ఎవరూ నచ్చనట్లుగా ఈ సాళ్వుడి మెడలో ఆ దండ వేసేస్తుంది. స్వయంవరంలో ఈ ప్రేమ వివాహం కప్పబడిపోతుంది, ఎవరు అనుమానించరు. ఇది వాళ్ళు వేసుకున్న ప్లాన్. కాకపోతే ఆ సాళ్వుడి కంటే ముందే భీష్ముడు కూర్చునున్నాడు. వీళ్ళు 3 సైగలు చేసుకుని ఏం చేశారంటే, జాగ్రత్తగా భీష్ముడిని దాటి వెళ్ళిపోయారు. మాకు ఈ భీష్ముడు వద్దు అన్నట్లుగా. ఈయనకి ఒక్క క్షణం కోపం వచ్చింది. అదేంటి, నేను వస్తే అయ్యా మీరు ఎందుకు వచ్చారు, మీరు పెళ్లి చేసుకోరు కదా, స్వయంవరానికి ఎందుకు వచ్చారు అని అడగకుండా నన్ను దాటి వెళ్ళిపోతారా అని కోపం వచ్చింది. కోపం వచ్చి ఏం చేశాడంటే, 3 పట్టుకుని రథానికి కట్టేసి ఊరు తెచ్చేశాడు. రథానికి కట్టేసి తేవడం ఏంటండి అని అడక్కండి. భీష్ముడు పాపం ఆయన ఘోటక బ్రహ్మచారి, ఆయనకి సాధారణమైనటువంటి నియమాలు ఏం తెలియవు అనుకోవాలి మనం. పెళ్ళిళ్ళు ఎలా చేయాలి అని పాపం బ్రహ్మచారులకు ఏం తెలుస్తుంది? ఆయన మహావీరుడు కాబట్టి తెచ్చేసి, ఆ తెచ్చే సమయంలో ఈ సాళ్వుడు అంబ కోసం పాపం చాలా పరితపిస్తూ ఉన్నాడు కదా, అతను చిన్న విల్లు చిన్న బాణం తీసుకుని వేశాడు. ఓ బాణం అంటూ వేశాడు కష్టం మీద. అది చివరికి ఏమైందంటే, ఓ పిచ్చుక ఏనుగుతో పోరాడుతున్నట్టుంది పరిస్థితి. ఈయన బాణాలు చీపురు పుల్లల్లా ఉన్నాయి భీష్ముడు ముందు. లేదు, భీష్ముడు కూడా లెక్క చేయలే సాల్వుడిని. వీడెవడో నాతో యుద్ధం చేస్తున్నాడు, నా మీద బాణాలు వేస్తున్నాడని కూడా లెక్క చేయలే, వెళ్ళిపోయాడు ఆయన. రాజధాని చేరేంత వరకు పాపం 3 భయపడ్డారో ఏమిటో కారణం తెలియదు కానీ మాట్లాడలేదు. రాజధాని చేరిన తర్వాత మాత్రం మమ్మల్ని ఎందుకు తెచ్చారు అని అడిగారు. అడిగితే మా తమ్ముళ్ళకి ఇవ్వటానికి చెప్పాడు ఈయన. అప్పుడు అంబ కాస్త నోరు తెరిచి, అయ్యా నేను సాళ్వుడు అనేవాడితో ప్రేమతో ఉన్నానండి, అందువల్ల నన్ను వారి దగ్గరికి పంపిస్తే న్యాయంగా ఉంటుందేమో ఆలోచించండి అనే చెప్పింది. పాపం చాలా బాధ వేసింది. అయ్యో నేను కనుక్కోకుండా విడిగా తీసుకొచ్చేశానే, ఒక మాట అడిగి తెచ్చి ఉంటే బాగుండేదే అని అనిపించి చాలా మర్యాదగా చాలా గౌరవంగా అంబను సాళ్వుడి దగ్గరికి పంపించేశాడు. రాజుతో పంపించాడు. సాళ్వుడి దగ్గరికి వెళ్ళేసరికి అంబ, సాళ్వుడు అన్నాడు,
ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకుని నిన్ను రాణిగా ఎలా చేసుకుంటానో చెప్పు. ఒకటి, నేను నిన్ను ఎత్తుకు వెళ్ళిపోతూ ఉండగా ఆ ఎత్తుకు వెళ్ళిపోతున్న వాడితో యుద్ధం చేయలేకపోయాను. ఇది కాక నిన్ను ఎత్తుకెళ్ళినవాడు ఉంచుకుని తర్వాత మెల్లగా నన్ను నా దగ్గరికి నిన్ను అన్నాడు. ఇప్పుడు ఇట్లా పెళ్లి చేసుకుని రాజ్యాన్ని నిర్వహించటం ఎట్లా? రాజ్య నిర్వహణకి ప్రధానమైనటువంటి హేతు ఏమవ్వాలి అంటే రాజుగారి మీద గౌరవం ఉండాలి, రాజుగారి పరాక్రమం మీద గౌరవం ఉండాలి, రాజుగారి యొక్క ధార్మిక ప్రవర్తన మీద గౌరవం ఉండాలి, రాచ కుటుంబం మీద మర్యాద ఉండాలి. ఇప్పుడు జరిగిన సంఘటనలు ఏవి నా యొక్క పరాక్రమం మీద కానీ కుటుంబం మీద కానీ గౌరవం పెంచేలా లేవు కదా. నిన్ను పెళ్లి చేసుకుంటే నేను రాజును ఎలా అవుతాను? మన ప్రేమ నిజమైన మాటే, కానీ ఇలాంటి సందర్భంలో నేనేం చెయ్యాలి అంటే రాజులకి అధికారులకి పెద్దవాళ్ళకి లైఫ్ అనేది ఉండదు కదా, వారికి పబ్లిక్ లైఫే, ప్రజా జీవితమే ప్రధానం. కాబట్టి ప్రజా జీవితం ప్రధానమైన రాజుగా నేను ఏం చెయ్యాలి? నిన్ను తీసుకోవడానికి వీలు లేదు, కాబట్టి నీవు నా భార్యగా ఇప్పుడు పనికి రావు అని చెప్పాడు. చెబితే ఈవిడేం చేసి ఉండాలి? ఏదో చేసి ఉండాలి. కాకపోతే ఈవిడ వెంటనే హస్తినాపురానికి వచ్చింది. వచ్చి భీష్ముడిని మళ్ళీ పట్టుకుంది. నువ్వు ఈ పని చేశావు, సాల్వుడేమో ఈ మాట అంటున్నాడు, కాబట్టి నాకు ఏదో ఒక గతి చూపించు అని. ఏం గతి చూపించాలి అని నేను అడిగాడు. మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి అంది ఈవిడ. అంబగారు, మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చెయ్యి, ఎలాగో మా చెల్లెళ్ళని మీ తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేసావు కదా, నన్ను కూడా ఇచ్చి పెళ్లి చెయ్యి అని. ఈయనన్నాడు, కుదరదు. ఒక్కసారి నువ్వు ఆ సాల్వుణ్ణి ఇష్టపడుతున్నావు అని తెలిసిన తర్వాత నేను నా తమ్ముళ్ళకి ఇచ్చేలా పెళ్లి చేస్తాను, కాబట్టి అది కుదరదు అన్నాడు. ఆవిడికి కొంచెం ఈ దశలో కోపం వచ్చింది. కోపం వచ్చి నువ్వు చేసుకో అంది. మీ తమ్ముళ్ళకి ఇవ్వడం కుదరకపోతే నన్ను ఎత్తుకొచ్చిన వాడు నువ్వే కదా, కిడ్నాప్ చేసుకొచ్చావు కదా. ఇది ఒక సెమీ కిడ్నాప్ అనుకోవచ్చు. రాజులు చేస్తే, పాతకాలంలో చేస్తే అది కిడ్నాప్ కాదు, ఈ కాలంలో చేస్తే అది తప్పే. రాచధర్మం ప్రకారం అది తప్పు కాకపోవచ్చు, కానీ నువ్వు తీసుకొచ్చావు కదా, తీసుకొచ్చినందుకు నువ్వే చేసుకో అంది. ఈయన ఒకసారి అలా కాదు అని చెప్పి చూశాడు. నేను పెళ్లి చేసుకోను అని ప్రతిజ్ఞ చేశాను, అందువల్ల నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నిన్ను నేను పెళ్లి చేసుకోను, నా తమ్ముళ్ళకి ఇచ్చి పెళ్లి చేయను, నీ దారి నువ్వు చూసుకో అన్నాడు. ఈవిడికి కోపం వచ్చింది. ఈ కోపం వచ్చింది అనే మాటను అండర్లైన్ చేసి పెట్టుకోండి. మనం తర్వాత దీని గురించి విచారించుకోవాలి. ఇది కేవలం కథలు చర్చించుకునేటువంటి సమయం కాదు, సందర్భము కాదు. మన ఏమి సిద్ధిస్తుంది, దీనివల్ల మనం ఈ భగవద్గీత గ్రంథాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని మాత్రమే ఇక్కడ మనం చర్చించుకోవాలి. ఏదో ఒకటి చేసి ఈ భీష్ముణ్ణి అణగదొక్కాలి. ఆవిడికి పంతం బయలుదేరి ఏం చేయాలో తెలియక ఆవిడేం చేసిందంటే కాశీకి, వాళ్ళ ఊరు కాశీ కదా, కాశీకి బయట ఉండే అడవుల్లో కూర్చుని తపస్సు చేసుకోవడం ప్రారంభించింది. ఈ లోపల తండ్రి గారికి కూడా ఈ విషయాలన్నీ తెలిసినాయి, ఏమేం జరిగింది అని. అంబికా అంబాలికలేమో మొత్తం భారత సామ్రాజ్య చక్రవర్తులకి రాణులుగా ఉన్నారు. పెద్ద కూతురు మాత్రం ఇప్పుడు దేశం విడిచి అడవులు పట్టి తిరుగుతోంది అని తెలిసింది. పాపం ఆయన మనస్సు కూడా బాగా బాధపడి ఆయన కూడా అడవులకు వచ్చాడు. అడవులకు వస్తే ఒకరోజు దైవవశాత్తు వీళ్ళిద్దరూ కలిశారు. అంబ కూతురు, తండ్రి గారు కాశీరాజు గారు కలిసి ఇద్దరు కలిసి బాధపడి ఏం చెయ్యాలి అని మళ్ళీ ఇంకోసారి చర్చించుకుని ఇట్లా కాదు, మనం తపస్సులు అవి చేసుకుంటూ కూర్చుంటే కాలక్షేపం అయిపోతుంది, మనం పరశురాముణ్ణి పట్టుకుందాం, ఆయన భీష్మాచార్యుడికి గురువు కదా, భీష్ముడు పరశురాముడు చెప్పినట్లుగా వింటాడు. 2 కారణాలు, ఒకటి గురువు, రెండవది పరశురాముడు చెప్తే కాదనేందుకు దమ్ము ఎవరికీ లేదు, కాబట్టి మన పని అవుతుంది అని పరశురాముడిని వెతకటం మొదలెట్టారు. ఒకరోజు ఆ పరశురాముడు దొరికాడు. వీళ్ళిద్దరూ వాళ్ళ గోడు చెప్పుకున్నారు. ఆయన కూడా మాట్లాడకుండా సరే పదండి నేను భీష్ముడితో చెప్తాను రండి అన్నాడు. ముగ్గురు కలిసి మళ్ళీ హస్తినాపురానికి వచ్చారు. భీష్ముడితో పరశురాముడు చెప్పాడు, నువ్వు ఈ పిల్లని ఎత్తుకొచ్చి, ఈ పిల్లకి కావాల్సిన పెళ్ళి ఆగిపోయింది, నీ వల్ల ఆగిపోయింది కాబట్టి నువ్వు చేసుకోవాలి అన్నాడు. ఆయన అన్నాడు, నా తండ్రి గారికి నేను పెళ్లి చేసుకోని మాట ఇచ్చాను కాబట్టి నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఇప్పుడు
ఈ పని చేయాలా లేదా పెళ్లి చేసుకోను అనే మాటను నిలబెట్టాలా అనే విషయం మీద ధర్మశాస్త్ర చర్చ మొదలైంది. చర్చ బాగా సాగితే ఏమవుతుంది చెప్పండి? పోట్లాట అవుతుంది. పోట్లాట అయింది. పోట్లాట మనలాంటి సామాన్యులు చేసుకుంటే పోట్లాటగా ఆగిపోతుంది ఎక్కడో చోట. ఇద్దరు వీరులు పోట్లాడుకుంటుంటే ఏమవుతుంది? యుద్ధంగా పరిణమిస్తుంది. అక్కడ యుద్ధంగా కూడా ఆ యుద్ధం ఏదో 2 కర్రలతో కొట్టుకోవటం అంటే సరిపోదు. ఈయన దగ్గర అస్త్రాలున్నాయి, ఆయన దగ్గర అస్త్రాలున్నాయి, ఈయన దగ్గర గండ్రగొడ్డలుంది, ఆయన దగ్గర ఇంకో ఆయుధం ఉంది. మొత్తం ఇద్దరూ కలిసి ఉన్న ఆయుధాలన్నిటినీ వాడుకుని యుద్ధం చేశారు. ఆ యుద్ధం చేసేవాడు పరశురాముడు చూశాడు. ఈయన ధర్మ సంకల్పంతో ఈ యుద్ధం చేస్తున్నాడా లేకపోతే వేరే కారణంతో చేస్తున్నాడా, కోసం చేస్తున్నాడా అని గమనిస్తూ వచ్చాడు. ఏ దశలోనూ భీష్ముడి యొక్క వికారము లేదు. ఈయన నా గురువైనా నేను సత్యం తప్పరాదు. ఒకవేళ సత్యం తప్పున్నాడంటే ఏదో పరీక్షిస్తున్నట్టు, కాబట్టి నేను అనే ఉద్దేశంతో భీముడు యుద్ధం చేస్తున్నాడు. శిష్యుడు ఎంత దూరం ఈ సత్య పరీక్షకి నిలుస్తాడు అనే కారణంతో పరశురాముడు యుద్ధం చేస్తున్నాడు. ఇలా చాలా రోజులు యుద్ధం చేసుకున్నారు. తర్వాత పరశురాముడికి ఇంకా చాలు అనిపించింది. మీరు పరశురాముడి చరిత్ర మొత్తం తిరగేసి చూడండి, ఆయనకి చాలు అనిపించడం అనేది ఎక్కడా లేదు, ఇక్కడే అనిపించింది. అనిపించి ఆయన అంబ వైపు తిరిగి నేను చేయగలిగింది ఏదో చేశాను, నా వల్ల కాదు అన్నాడు. మీరు చూసుకోండి, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతున్నాను అని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ కొడుకులకి ఏం చెయ్యాలి అని పట్టుకుంది. అంబ అంది, ఇలా కాదు, నేను వీడిని తపస్సు చేసి ఆ తపోబలంతో అణగదొక్కేస్తాను అంది. అని మళ్ళీ ఆ కాశీ దగ్గరకే వెళ్ళింది. గంగా తీరంలో కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంది. తపస్సు కొన్నాళ్ళు సాగింది. ఒకరోజు ఒక తెల్లటి చీర కట్టుకుని అందమైన ఒక స్త్రీ వచ్చి అంబ దగ్గర నుంచుని, ఏమ్మా చిన్నపిల్లవి, ఈ వయసులో ఎందుకమ్మా ఇక్కడికి వచ్చి అరణ్యంలో తపస్సు చేసుకుంటున్నావు అని అడిగింది. మనుషులు చూసి చాలా రోజులైంది కదా అంబకి. పాపం అంబకి ఏడుపు వచ్చి మొత్తం ఏడ్చి ఉన్నదంతా కక్కేసి, ఆ భీష్ముడనే దుర్మార్గుడు ఉన్నాడండి, వాణ్ణి అణగదొక్కడం కోసం ఈ తపస్సు చేస్తున్నానండి అని చెప్పింది. ఆ తెల్లటి చీరలో తెల్లగా ఉన్న ఆవిడ ఎర్రగా మారిపోయింది కోపంతో. హత్తెరి, మా అబ్బాయిని పట్టుకుని అంత మాట అంటావా? మా అబ్బాయి నీకు దుర్మార్గుడయ్యాడా? మా అబ్బాయిని నువ్వు అణగదొక్కుతావా అని నీ బుద్ధి వంకరగా ఉంది, నీ బుద్ధిలో ఏదో వంకర ఉంది. ఇటువంటి వంకర బుద్ధితో తపస్సు చేసే వాళ్ళ తపస్సు ఫలించదు. కాబట్టి నీ బుద్ధి ఎంత వంకరగా ఉందో నీ తపస్సు కూడా అంతే వంకరగా మారిపోవుగాక అని శపించింది. ఎవరావిడ అని అర్థమైంది కదా. తెల్లటి చీరలో పవిత్రంగా వచ్చిన ఆవిడెవరు? ఎర్రగా ఎందుకు మారిపోయింది? ఇవన్నీ నేనేం పేరు చెప్పక్కర్లేదు కదా. ఇంతే కాకుండా ఆవిడ కూడా ఇంకా అమెండ్మెంట్ కూడా ఇచ్చింది. ఏంటంటే, నీ తపస్సు మొత్తం ఒక నదిలా మారిపోవాలి. ఆ నది కూడా సముద్రంలో కలవకూడదు. ఎందుకంటే నది సముద్రంలో కలవటం అనేది ఒక భార్య భర్తతో కలవటం లాంటిది అని కవులు వర్ణిస్తారు. కనీసం నీకు ఆ స్థితి కూడా దక్కకూడదు. నువ్వు ఇంకో నదిలో కలవాల్సిందే తప్ప సముద్రంలో కూడా కలవటానికి వీల్లేదు అని శపించింది. దాంతో అంతవరకు ఈ అంబగారు చేసుకున్నటువంటి తపస్సు మొత్తం నదీ రూపంగా పరిణమించి, అనే నదీ రూపంలో పరిణమించి పారి ఆ గంగలోనే కలిసిపోయింది. ఎవరైతే శాపం పెట్టారో, అయ్యో పేరు పోన్లేండి పర్వాలేదు, ఎవరైతే శాపం పెట్టారో ఆవిడలోనే కలిసిపోయింది. సరే, ఏం చేసే అంతా పోయింది. బస్సు కూర్చుంది పంతం కొద్దీ. వాళ్ళు వద్దు, మనం పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి తపస్సు చేద్దాం, శివుణ్ణి గురించి తపస్సు చేద్దాం అని ప్రారంభించింది. తపస్సు మొదలెట్టింది, తీవ్ర తపస్సు చేసింది. సిద్ధి తొందరగా వచ్చే కాలమేమో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షం అవ్వటం ప్రసన్నంగా ఉన్నట్టు అంబకే అనిపించలా. ప్రసన్నంగా ఉన్నాడు అన్నాడు, నేను భీష్ముణ్ణి చంపాలండి. భీష్ముడిని నువ్వెక్కడ చంపుతావు? భీష్ముడిని చంపటం ఎవరి తరము కాదు. ఆయన గనక యుద్ధంలో నుంచున్నాడంటే ఆయన ఆగాలే తప్ప ఎవరు. పరశురాముడు చూసిన తర్వాత కూడా ఎందుకు అడుగుతున్నావు అని అడిగాడు. కాదండి, నాకు చాలా అన్యాయం చేశాడు, నేను వాడిని చంపాల్సింది.
శివుడు కూడా విసిగిపోయాడో ఏమిటో ఏమన్నాడంటే, భీష్ముడి మరణానికి నువ్వు కారణమవుతావు. ఈ జన్మలో కారణం వీలు, భీష్ముడి ఆయుస్సు ఎక్కువైనది, నీకంత ఆయుస్సు లేదు, కాబట్టి ఈ జన్మలో భీష్ముడి మరణానికి కారణం కూడా కావు. వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణం అవుతావు. ఇలాంటి మాటకు అర్థం ఏంటి అని మనం ఈ స్థితిలో ఉండి అర్థం చేసుకుంటున్నాం. అంటే నువ్వు భీష్ముడిని చంపలేవు, భీష్ముడు మరణిస్తాడు, ఆ మరణానికి నువ్వు కారణమవుతావు. ఇది శివుడు చెప్తున్నాడు. కానీ ఆశతో ఉన్నవాడికి ఇలా అర్థమవుతుందా? కోపంతో ఉన్నవాడికి ఇలా అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా. అంబ ఏమర్థం చేసుకుంది? ఓహో, నేనే చంపేస్తానన్నమాట భీష్ముడిని అని అర్థం చేసుకుని చాలు అనుకుంది. సరే, మంచిది దేవా, వెళ్ళిరా అని పంపించిన తర్వాత కూర్చొని ప్రశాంతంగా అమ్మయ్య నా కోరిక తీరబోతోంది అని అనుకుంటూ ఆలోచిస్తుంది కదా. శివుడి మాటలో ఉండే మెలిక అర్థమైంది. 2 మెలికలు. ఒకటి, నువ్వు కారణమవుతావు అంటున్నాడు, అది ఈ జన్మలో కారణమవుతావు అనట్లేదు, పై జన్మలో అంటున్నాడు. కాబట్టి ఈ జన్మ వ్యర్థంగా గడిచిపోవలసిందే అని చెప్తున్నాడు. అటు పరశురాముడు ఒప్పుకోలేదు, ఇటు గంగాదేవి ఒప్పుకోలేదు, ఇటు శివుడు కూడా ఒప్పుకోలేదు. ఇటువంటి జన్మని నేను ఎందుకు భరించాలి అని అనిపించింది ఆవిడకి. అనిపించి అప్పటికప్పుడు ఒక అగ్గి రాజేసుకుని అక్కడ అగ్నిలో దూకి ఆవిడ ప్రాణాలను వదిలేసింది. మొత్తం జీవితం అంతా దేనికి సాధించింది? ఆవిడ సాధించింది ఏముంది అంటే, అనవసరంగా ఒక మహాత్ముడి మీద పంతం పెట్టుకుని ఆ పంతాన్ని సాధించుకోవటానికి అనవసరమైనటువంటి దారులను పెట్టుకుని అనవసరంగా నానా శాపాలను భరిస్తూ వాళ్ళు మాట్లాడేటువంటి వంకర మాటలను భరిస్తూ జీవితాన్ని గడిపి అర్ధాంతరంగా జీవితాన్ని ఆపేసుకుంది. ఇది అంబ యొక్క చరిత్ర. ఈ చరిత్ర మనకేం చెప్తోంది అంటే, మహాత్ములతో విరోధం కూడదు, మహాత్ముల మీద ద్వేషం కూడదు. ఇదే అంబ మొదటిసారి సాల్వుడు కాదనంగానే, సాల్వుడా నువ్వు తప్ప నాకు మరొక గతి లేదు, నువ్వు కాదంటే నానే గతి అంటే, మనం కూడా ఈరోజు అదేం వాళ్ళిద్దరు పేర్లు ఏంటి చెప్పండి, జంట పేర్లు ఏమో ఉండాలి, రోమియో జూలియటా, వాళ్ళని తీసేసి సాల్వుడు అంబ అని పెట్టుకునేవాళ్ళంగా, మనకి వీలుగా ఉండేదిగా, మంచి ప్రేమికుల జంట అని. ఆ ఛాన్స్ మనకి ఇవ్వలేదు. పోని అది కాదు, సాల్వుడు కాదన్నాడు, తపస్సు చేద్దామనుకుని ఆ రోజే కూర్చుంటే అది కూడా నా జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి నేను తపస్సు చేసుకోవాలి అని ఆ రోజు అనుకుని ఉంటే మనం గొప్ప తపస్వినిగా ఈరోజు ఆవిడ్ని గుర్తించుకుని చెప్పుకునేవాళ్ళం కదా ఇదే వేదిక మీద. ఆ అవకాశం కూడా మనకి ఇవ్వలేదు. తను ఏ అవకాశాన్ని వినియోగించుకోలేదు. జీవితమైనది చాలా విలువైనది, జీవితం చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని మన లక్ష్యానికి వాడుకోవాలి, వాడుకోవాలే తప్ప మరొకరి అధోగతికి అస్సానికి ప్రయత్నం చేయరాదు. చేస్తే ఇదే గతి పడుతుంది. చేసిన వాడు అధోగతికి వెళ్ళాలే తప్ప మహాత్ములకు ఏమాత్రము నష్టము ఉండదు అని బోధించటానికి ఈ కథ వచ్చింది. గీతకి ఈ కథకి సంబంధం ఏంటి? శ్రీమద్భగవద్గీతకి, గీతామృతానికి ఈ కథకి సంబంధం ఏంటి? అంబ పై జన్మలో ఎలా పుట్టి భీష్ముడి మరణానికి కారణమైంది అనే విషయాల్ని మనం రేపటి రోజున తప్పకుండా చర్చించుకుందాం. ఎందుకంటే కాలాతీతం అవుతూ ఉన్నది. దానితో పాటు ఈ అంశాలు ఇంకా 2-3 ఉన్నాయి, వాటిని గురించి కూడా మనం చర్చించుకోవలసి ఉంది. కాబట్టి మనం మన ఎజెండాలో నెక్స్ట్ పాయింట్కి వెళదాం. తర్వాతి పాయింటు, మనం పారాయణను చేయటం ఎట్లా, పారాయణ చేసుకునేటప్పుడు గుర్తు ఉండేట్లుగా ప్రయత్నం చేసుకోవటం ఎట్లాగా అనేది మన ప్రధానమైన విషయం. దీని మీద అక్షరాలను ఎలా ఉచ్చరించుకోవాలి, పదాలను ఎలా పలకాలి, అలాంటి విషయాలన్నిటినీ నిన్నటి రోజున చర్చించుకుని ఉన్నాం మనం. ఈరోజు శ్లోకాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనే విషయం మీద కొద్దిగా చర్చించుకుందాం. ప్రపంచంలో చాలా భాషలు ఉన్నాయి. ప్రతి భాషలోనూ వాక్యాలు ఉంటాయి. ప్రతి వాక్యానికి ఒక ట్యూన్ ఉంటుంది. ఎవరైనా పరాయి దేశం వాళ్ళు వచ్చి, మన పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చి తెలుగులో మాట్లాడారనుకోండి, వీడు తెలుగువాడు అవునా కాదా అని మనకు తెలుస్తుందా? తెలియదా?
తెలుస్తుంది. మనం వెళ్ళి పరాయి భాషలు మాట్లాడామనుకోండి, వాళ్ళు మనల్ని కనిపెడతారా? కనిపెడతారు. ఎలా కనిపెడతారు అంటే, మన భాషకు ఒక ట్యూన్ ఉంటుంది, వారి భాషకు ఒక ట్యూన్ ఉంటుంది. అలా ప్రతి భాషకు మనం నిత్య జీవితంలో పెద్దగా గమనించనటువంటి ట్యూన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ట్యూన్ అనేది చాలా ప్రధానమైన విషయం. అలా మన భారతీయ భాషలన్నిటికీ తల్లి లాంటి సంస్కృత భాషకి కూడా ప్రత్యేకమైనటువంటి ట్యూన్ ఉంది. దాన్ని వాళ్ళు స్వరాలు అని కూడా అంటారు. దానికి ఒక నిర్దిష్టమైన స్వరం ఉంది. స్వరం అనే శబ్దాన్ని సంగీతం వాళ్ళు వేరే రకంగా మాట్లాడతారు, మరొకరు వేరే రకంగా ఉంటారు. కానీ ట్యూన్ అనుకుందాం లేదా స్వరం అనుకుందాం, అది నిర్దిష్టంగా ఉంది. మిగతా భాషల ట్యూన్స్ లేదా మిగతా భాషల స్వరాలు, సంస్కృత భాష యొక్క స్వరాలు, వీటి మధ్య ఒక ప్రధానమైన అంతరం ఉంది. ఏమిటంటే, సంస్కృత భాష యొక్క స్వరం మన శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ విషయాన్ని నేను చెప్తే మీరు పెద్దగా నమ్మకపోవచ్చు, ఎందుకంటే నేను భారతీయుణ్ణి. భారతీయులు ఎవరైనా భారతీయ భాషల గురించి కానీ భారతీయ విషయాల గురించి కానీ చెబితే శ్రద్ధగా చూడకూడదు అని మన భారతీయులకు ఒక నియమం ఉంది. అందువల్ల మీకు గనక దీని మీద ఇంట్రెస్ట్ కలగాలంటే అనేకమైనటువంటి చాలా విదేశాలలో ఉండేటువంటి విశ్వవిద్యాలయాలు ఈ విషయంలో చాలా లోతుగా పరిశోధన చేస్తున్నాయి. లోతుగా పరిశోధన చేసి వారందరూ కలిసి తీర్మానం చేసింది ఏంటంటే, సంస్కృత భాషలోని శ్లోకాల యొక్క స్వరాలు, ట్యూన్స్, వీటి యొక్క ప్రభావం పిల్లల మెదడు పైన చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా పనిచేస్తున్నాయని. వారు దానికి ఫలంగా అనేక విశ్వవిద్యాలయాలు వాళ్ళు బోధించి పిల్లల స్కూల్స్, పాఠశాలలలో సంస్కృత శ్లోకాలను పాఠ్యాంశాలుగా ప్రవేశపెట్టారు. ఈ విషయంలో మాత్రం మీరు గూగుల్ మాత ప్రశ్నించుకోవచ్చు. గూగుల్ మాత గారు ఈ విషయంలో మీకు సమాధానాలు చెప్తారు. అనేక పాఠశాలలలో, విదేశాలలో పాఠశాలల్లో సంస్కృత శ్లోకాలను సస్వరంగా నేర్పించేటువంటి పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. ఎందుకు పెడుతున్నారు? మన భాషకు ప్రత్యేకించినటువంటి ట్యూన్ పిల్లల మీద, పెద్దల మీద, అందరి మీద కూడా ప్రభావం చూపిస్తోంది అనే విషయాన్ని వాళ్ళు ఇప్పటికే తెలుసుకున్నారు. మన మహర్షులు ఎప్పుడో తెలుసుకుని మనకి నిత్య జీవితంలో అనేక శ్లోకాలను కంఠస్థం చేసేటువంటి పద్ధతిని ప్రవేశపెట్టారు. మనం మహర్షులు చెప్పిన మాట ప్రత్యేకించి వినటం లేదు. మరొకరు ఎవరైనా చెప్తే కనీసం శ్రద్ధగా వింటున్నాం. ఆ పరిస్థితిలో మనం ఉన్నాం. ఆ పరిస్థితి మనకు వద్దు. మన మహర్షులు చెప్పినటువంటి మాటలను మనం శ్రద్ధగా విందాం. మన సంస్కృత శ్లోకాల అధ్యయనాన్ని శ్రద్ధగా చేపట్టి మన మనసు మీద ఆ శ్లోకాల యొక్క ప్రభావాన్ని పెంచుకుందాం. ఏ రకమైన ప్రభావాలు చూపిస్తాయి? మన నాడీ వ్యవస్థ మీద ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది, మన శరీరం మీద, మన జ్ఞాపక శక్తి మీద అనే విషయాలను గురించి మళ్ళీ రేపటి రోజున విపులంగా చర్చించుకుందాం. ఇప్పటి వరకు ఈ విషయాన్ని స్థిరంగా తీర్మానించుకుందాం. మన సంస్కృత భాషలో ఉండేటువంటి ట్యూన్స్ మనకు చాలా ఉపయోగించేవి. ఆ ట్యూన్లో ఉండేటువంటి శ్లోకాలను మనం కంఠస్థం చేసినట్లయితే మన నాడీ వ్యవస్థ, మన జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా బాగా స్వచ్ఛంగా అభివృద్ధి చెందుతాయి. ఈ శ్రద్ధతో మనం పారాయణ కార్యక్రమానికి ఇప్పుడు వెళదాం. వెళ్లే ముందు మనకు అరైజింగ్ ఇష్యూస్ అని కూడా అనుకున్నాం. 2 విషయాల గురించి చర్చించుకోవాలి అని. అది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఎల్లుండి నుండి, అంటే 29వ తేదీ నుండి సుందరకాండను 16 రోజుల పాటు దీక్షగా పారాయణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఒకదాన్ని చేపడుతున్నారు. మనకు సుందరకాండను ప్రాతకాలంలో ఇదే నాద నిరాజన వేదిక మీద 7 గంటల నుండి 8 గంటల వరకు పారాయణ చేయిస్తున్న సంగతి మనకు తెలుసు. అది కాక లోక కళ్యాణార్థమై ఈ కరోనా లాంటి వ్యాధుల మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద విజయాన్ని సాధించటం కోసం 16 రోజుల పాటు దీక్షగా సుందరకాండను పరిపూర్ణంగా పారాయణం చేసేటువంటి పద్ధతిని మనవారు ప్రవేశపెడుతున్నారు.
అది శ్రీవారి సన్నిధానంలో వసంత మంటపంలో జరగబోతున్నది. దానికోసం ప్రత్యేకించి 16 మంది ఉపాసకులను దానికోసమై ప్రత్యేకించి పిలిపిస్తున్నారు. ఆ ఉపాసకులు మంత్రదీక్షను పొంది సుందరకాండను నిత్యమూ పారాయణం చేసుకునేటువంటి మహానుభావులు. వారితో ఈ విశ్వ కళ్యాణార్థమై ఈ కార్యక్రమాన్ని మన దేవస్థానం వారు చేపడుతున్నారు. వారితో కలిసి మనమందరం కూడా ఆ పారాయణలో భాగస్వామ్యాన్ని పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఆ సంకల్పాన్ని మనందరితో కూడా పలికిస్తారు. మనం కూడా ఆ సంకల్పంలో భాగం కావచ్చు. మనకు ఉన్నటువంటి కోరికలను కూడా ఆ సంకల్పంలో కలుపుకోవచ్చు. మన కోరికలు సిద్ధిస్తాయి, విశ్వమానవ కళ్యాణం కూడా సిద్ధిస్తుంది. సిద్ధించి ఆ పారాయణ కార్యక్రమం సఫలమవుతుంది. ఆ పారాయణ కార్యక్రమంలో 16 రోజుల పాటు రాఘవో విజయం దద్యాత్ మమ సీతాపతి ప్రభు అనే పద్ధతిలో రాఘవుడు రామచంద్ర ప్రభువు మనకు విజయాన్ని చేకూర్చుగాక అనే అర్థంలో ఈ వాక్యం ఉంటుంది. కానీ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క వాల్యూ, ఒక్కొక్క విలువ ఉంటుంది. రా అన్నప్పుడు ఆ రా అనే అక్షరానికి 2 యా రా కదా, అందువలన 2 వాల్యూ. కాబట్టి మొదటి రోజున పారాయణ 2 సర్గలు, తర్వాతి రోజు పారాయణ కాఖ గాఘ కాబట్టి 4 సర్గలు. ఇలా ఒక్కొక్క రోజు 4, 6, 5, 7 ఇలా సర్గల పారాయణ సంఖ్యలో వెళుతూ మొత్తం 68 సర్గలు 16 రోజులలో పూర్తయ్యేటట్లుగా ఆ పారాయణ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి సుందరకాండను పారాయణం చేసే పద్ధతుల్లో అత్యుత్తమమైనది. సుందరకాండ ద్వారా సత్వరమైనటువంటి ఫలితాలను అందుకోవాలనుకునే పద్ధతులలో ముఖ్యమైన పద్ధతి. కాబట్టి అటువంటి పద్ధతిలో పారాయణం చేపట్టబోతున్నారు. అదేవిధంగా ఈ దీక్షకు కొన్ని నియమాలను కూడా ఆ ఉపాసకులు సూచించి ఉన్నారు. ఏకభుక్తం అంటే ఒక పూట తినటం, ఒక పూట భోజనం చేయటం, 2వ పూట సాధ్యమైతే ఆరోగ్య స్థితి సహకరిస్తే ఉపవాసం ఉండటం, లేదా పండ్లు పాలు లాంటి సాత్వికమైన ఆహారాన్ని స్వీకరించటం, బ్రహ్మచర్యాన్ని పాటించటం, మంచాల మీద పడుకోకుండా చాపల్లాంటి వాటి మీద నిద్రపోతూ ఉండటం, అదేవిధంగా సత్యాన్ని పలుకుతూ ఉండటం, అబద్ధం ఆడకపోవటం ఇత్యాది నియమాలు మనం పాటించగలిగిన నియమాలు, పాటించలేని నియమాలు కావు, పాటించగలిగిన సరళమైన నియమాలు, మనకు సిద్ధిని కలిగించే నియమాలు. ఆ నియమాలతో ఆ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. మనమందరం ఇందులో భాగస్వామ్యాన్ని పొందుదాం. మనం కూడా భాగస్వాములం అవుదాం. మన కోరికలను తీర్చుకుందాం. విశ్వమానవ కళ్యాణానికి కూడా మనం పాత్ర తీసుకుందాం. శ్రీవారి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఇది మొదటిది. రెండవది, రేపటి నుంచి ఈ శ్రీమద్ భగవద్గీతాధ్యయన కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు జరుగుతుంది. యథాప్రకారం బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మనం కొంచెం ముందుకు తీసుకువచ్చాం. కానీ రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు యథాసమయంగా జరుగుతుంది. ఇప్పుడు మనమందరం శ్రద్ధగా పారాయణ కార్యక్రమంలో పాల్గొందాం. అథా శ్రీమత్ భగవద్గీతాయాం ప్రథమోऽధ్యాయః అర్జున విషాదయోగః ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ
तव शिष्येण धीमता अवशिष्येण धीमता अत्र शूरा महेश्वासा अत्र शूरा महेश्वासा भीमार्जुन समायुधि भीमार्जुन समायुधे युयुधानो विराटश्च युयुधानो विराटश्च द्रुपदश्च महारथः द्रुपदश्च महारथः दृष्टकेतुश्चेकितानः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् काशीराजश्च वीर्यवान् पुरुजित् कुन्तिभोजश्च पुरुजित् कुन्तिभोजश्च शैब्यश्च नरपुङ्गवः शैभ्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्ता युधामन्युश्च विक्रान्ता उत्तमौजाश्च वीर्यवान् उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः सर्व एव महारथाः अस्माकं तु विशिष्टाये अस्माकं तु विशिष्टाये तान्निबोध द्विजोत्तम तान्निबोध द्विजोत्तमा नायका मम सैन्यस्य नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः कृपश्च समितिञ्जयः अश्वत्थामा विकर्णश्च अश्वत्थामा विकर्णश्च सौमदत्तिस्तथैव च सौमदत्तिस्तथैव च अन्ये च बहवः शूरा अन्ये च बहवः शूरा मदर्थे त्यक्तजीविताः मदर्थे त्यक्तजीविताः नानाशस्त्रप्रहरणाः नानाशस्त्रप्रहरणाः सर्वे युद्धविशारदाः सर्वे युद्धविशारदाः अपर्याप्तं तदस्माकम् अपर्याप्तं तदस्माकं बलं भीष्माभिरक्षितम् बलं भीष्माभिरक्षितं पर्याप्तं त्विदमेतेषाम् पर्याप्तं त्विदमेतेषां बलं भीमाभिरक्षितम् बलं भीमाभिरक्षितम् अयनेषु च सर्वेषु अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि भवन्तः सर्व एव हि तस्य सञ्जनयन् हर्षम् तस्य सञ्जनयन् हर्षम् कुरु वृद्धः पितामहः कुरु वृद्धः पितामहः सिंहनादं विनद्योच्चैः सिंहनादं विनद्योच्चैः शङ्खं दद्मौ प्रतापवान् शङ्खं दद्मौ प्रतापवान् ततः शङ्खाश्च भैर्यश्च ततः शङ्खाश्च भैर्यश्च पणवानकगोमुखाः पणवानकगोमुखाः सहसैवाभ्यहन्यन्त सहसैवाभ्यहन्यन्त सशब्दस्तु मुलोऽभवत् सशब्दस्तु मुलोऽभवत् ततः श्वेतैर्हयैर्युक्ते श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ महति स्यन्दने स्थितौ माधवः पाण्डवश्चैव माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः दिव्यौ शङ्खौ प्रदध्मतुः पाञ्चजन्यं हृषीकेशो पाञ्चजन्यं हृषीकेशो
ईशो देवदत्तं धनञ्जयः देवदत्तं धनञ्जयः पौण्ड्रं दद्मौ महाशङ्खम् पौण्ड्रं दद्मौ महाशङ्खम् भीमकर्मावृकोदरः भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ सुघोषमणिपुष्पकौ काश्यश्च परमेश्वासः काश्यश्च परमेश्वासः शिखण्डी च महारथः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च दृष्टद्युम्नो विराटश्च सात्यकिश्चापराजितः सात्यकिश्चापराजितः द्रुपदो द्रौपदेयाश्च द्रुपदो द्रौपदेयाश्च सर्वशः पृथिवीपते सर्वशः पृथिवीपते सौभद्रश्च महाबाहुः सौभद्रश्च महाबाहुः शङ्खान् दद्मुः पृथक् पृथक् शङ्खान् दद्मुः पृथक् पृथक् सघोषोधार्तराष्ट्राणाम् सघोषोधार्तराष्ट्राणाम् हृदयानि व्यदारयत् हृदयानि व्यदारयत् नभश्च पृथिवीं चैव नभश्च पृथिवीं चैव तुमुलो व्यनुनादयन् तुमुलो व्यनुनादयन् अथ व्यवस्थितान् दृष्ट्वा अथ व्यवस्थितान् दृष्ट्वा धार्तराष्ट्रान् कपिध्वजः धार्तराष्ट्रान् कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् ऋषिकेशं तदा वाक्यम् इदमाहमहीपते इदमाहमहीपते अर्जुन उवाच अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत रथं स्थापयमेच्युत यावदेतान् निरीक्षेऽहम् यावदेतान् निरीक्षेऽहम् योद्धुकामानवस्थितान् योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहम् योत्स्यमानानवेक्षेऽहम् य एतेऽत्र समागताः य एतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच सञ्जय उवाच एवमुक्तो हृषीकेशो एवमुक्तो हृषीकेशो गुडाकेशेन भारत गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमम् स्थापयित्वा रथोत्तमम् भीष्मद्रोणप्रमुखतः भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्यैतान् उवाच पार्थ पश्यैतान् समवेतान् कुरूनिति समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः तत्रापश्यत् स्थितान् पार्थः पितॄनथ पितामहान् पितॄनथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान्
పౌత్రాన్ సఖీంస్తథా పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి సేనయోరుభయోరపి తాన్ సమీక్ష్య స కౌంతేయః తాన్ సమీక్ష్య స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్ విషీదన్యదమబ్రవీత్ ఇతి ఇతి శ్రీమత్ శ్రీమద్ భగవద్గీతాసు భగవద్గీతాసు ఉపనిషత్సు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం బ్రహ్మ విద్యాయా యోగశాస్త్రే యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాద యోగే అర్జున విషాద యోగే ప్రథమే అధ్యాయే ప్రథమే అధ్యాయే సప్తవింశతి శ్లోకాః సప్తవింశతి శ్లోకాః. మనం ఇంతవరకు శ్రద్ధగా గీతామృతాన్ని పారాయణం చేసుకున్నాం. ఇప్పుడు శ్రీవారి అనుగ్రహం కోసం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం పదకవితా పితామహులు శ్రీ అన్నమాచార్యులు వారు రచించిన ఒక సంకీర్తనను శ్రవణం చేద్దాం. నామ సంకీర్తన కూడా చేసుకుందాం. మనతో ఈ నామ సంకీర్తన చేయించడానికి తీతిదే అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమాన్ ఉదయ భాస్కర్ గారు మరియు ఈ బృందం వారు ఇక్కడికి విచ్చేసి ఉన్నారు. వారు మనతో ఈ సంకీర్తన కార్యక్రమాన్ని చేయిస్తారు. ఈడగ్గు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగ్గు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. ఈడగ్గు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. పచ్చిక బయళ్ళ పడతి ఆడగా ముచ్చట కృష్ణుడు మోహించి. గచ్చపు పూదండ వేసి పచ్చెనట గచ్చుల నాతని కానరుగా. మెచ్చపు పూదండ వేసి వచ్చెనట గచ్చుల నాతని కానరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలివురములను. ముత్తెపు ముంగిట ముదిత నడువగా ఉత్తముడే చెలిపురములను. చిత్తరువు వ్రాసి చలగి వచ్చెనొడ జొత్తుమాని ఇటు చూపరుగా. చిత్తరువు వ్రాసి చెలగి వచ్చెనొల చొత్తుమానిటు చూపరుగా. ఈడగు పెండ్లి ఇద్దరి చేసేము చేడెలాల ఇది చెప్పరుగా. చేడెలాల ఇది చెప్పరుగా. కొత్త చవికెలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు మోసెనట. కొత్త చవికలో కొమ్మ నిలిచితే పొత్తున తలబాలు
చెప్పరుగా ఇంతల శ్రీ వెంకటేశుడు నవ్వుచు అత్తి సతి గూడె వాడరుగా ఈడగు పెన్ని ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా ఈడగు పెన్ని ఇద్దరి చేసేము చేడలాల ఇది చెప్పరుగా చేడలాల ఇది చెప్పరుగా చేడలాల ఇది చెప్పరుగా చేడలాల ఇది చెప్పరుగా కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం 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 భక్తితో శ్రీ అన్నమాచార్యులు వారు రచించినటువంటి సంకీర్తన శ్రవణం చేసుకున్నాం. నామ సంకీర్తనం కూడా మనం కూడా భక్తిగా చేసుకున్నాం. ఇప్పుడు మంగళాంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిః తత్ర శ్రీర్విజయో భూతిః ధ్రువానీతిర్మతిర్మమ ధ్రువానీతిర్మతిర్మమ అథ క్షమా ప్రార్థనా అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం
अर्थमङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रियकान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् ॐ